హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే వందే భారత్ ట్రైన్‌లో నా ఫస్ట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకిప్పటికొచ్చింది ఛాన్స్ జర్నీ జేయడానికి ఆ ట్రైన్‌లో. ఒంగోలు నుంచి గుంటూరు ఎళ్తున్నాం. ఇదే మన ఒంగోలు రైల్వే స్టేషన్. ఈ వ్లాగ్ ఒంగోలు వాళ్ళు గానీ, గుంటూరు వాళ్ళు గానీ చూస్తుంటే గనక మన ప్రాంతీయ ప్రేమను చాటుకోవడానికి ఒక లైక్ ఏసుకోండి. మన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేయండనమాట. మనది ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాం మేము. కానీ కొంచెం ముందెళ్ళాల్సొచ్చింది. అరౌండ్ 30-45 మినిట్స్ తర్వాత మా ట్రైనొచ్చింది. నాకు మామూలుగానే ట్రైన్ ఎక్కాలంటే భయము. అంటే ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కొంచెం టెన్షన్‌గా ఉంటది. ఒకసారేమో మా సిస్టర్‌ది స్లిప్పర్ పడిపోయింది ట్రైన్‌కును ప్లాట్‌ఫార్మ్‌కి మధ్యలో. ఇంకేం చేయలేము. నాదొకసారి చున్నీ ఇరుక్కుపోయింది. అంటే గట్టిగా లాగేసానులే. ఇంక ప్రమాదాలేం జరగలేదు. సో, దట్ టూ ఏంటంటే వందే భారత్‌కి ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయే డోర్స్ కదా! కొంచెం ఈ ఎక్కడం, దిగడం దగ్గర మాత్రం కొంచెం టెన్షన్ పడ్డా. ఇంకా ఈసారి ఏమి అవ్వలేదులే. నార్మల్‌గా అయిపోయింది. నేనే ఫస్ట్ ఎక్కా బుడింగ్‌మని ట్రైన్ రాంగానే. అండ్ ఇది దీని మీద బరువులేమి పెట్టొద్దు. ల్యాప్‌టాప్స్ పెట్టి వర్క్ చేసుకోవద్దు. మీరు పడుకోవద్దని ఆల్రెడీ ట్రైన్‌లో లైక్ అనౌన్స్‌మెంట్‌లా చెప్తున్నారనమాట. సరే వేరే భాషలోనా అంటే తెలుగులోనే చెప్తున్నారు అన్ని లాంగ్వేజెస్. ఆవిడ చెప్తూనే ఉంది. నా పక్కన ఆవిడ చక్కగా ఇలా తీసేసి దాని మీద పడుకొని హాయిగా నిద్ర కూడా పోతున్నారు. అది మన వాళ్ళతో అలా ఉంటదనమాట. అండ్ ట్రైన్ విషయానికొస్తే కంఫర్టబుల్ సీటింగ్ అండ్ క్వాలిటీ ఫుడ్ మనం ఆల్రెడీ ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి ఏది కావాలంటే అది. అండ్ నీట్‌గా ఉండే వాష్‌రూమ్స్. ట్రైన్ అంటే చాలామంది ఫస్ట్ వాష్‌రూమ్స్ విషయంలోనే భయపడతారనమాట. తెలుసుగా మన ట్రైన్‌లో ఎలా ఉంటదో. సో, వందే భారత్‌లో చాలా అంటే చాలా నీటుంది. ఇంకోటేంటంటే పెద్దవాళ్ళు గానీ, మనం గానీ రోజుల తరబడి జర్నీలు జేయాలి. లాంగ్ లైక్ షిర్డీ ఎళ్ళాలి. ఇంకేదన్నా వేరే ఇట్లా ప్లేసెస్‌కెళ్ళాలంటే రోజుల తరబడి జర్నీలు చెయ్యకుండా వందే భారత్‌లో గంటల్లో ఎళ్తున్నాం. ఫాస్ట్‌గా ఎళ్తున్నాం. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు కంఫర్టబుల్‌గా ఉండే సీటింగ్, ఫుడ్ అండ్ వాష్‌రూమ్స్. అంతా మనకు కావాల్సింది ఇంకా అదే కాబట్టి సో, వందే భారత్ బెస్ట్. పెద్దవాళ్ళకైతే లాంగ్ జర్నీకి అసలు ఫస్ట్ ఇదే ప్రిఫర్ జేయాలి నాకు దెలిసి. నాకైతే చాలా అనిపిచ్చింది జర్నీ. అండ్ మనం మాట్లాడుకునే లోపు గుంటూరు గూడా వచ్చేసిందనమాట. మేము ట్రైన్ దిగంగానే ఎళ్లి ఫస్ట్ ఇంజిన్ దాకా ఎళ్లి మన థంబ్‌నెయిల్ కోసం ఫోటోస్ కూడా తీసుకొనొచ్చాము. గుర్తుండాలి గదా మరి. అదనమాట నా వందే భారత్ జర్నీ ఎక్స్‌పీరియన్స్. మీకు కనుక మన వీడియో నచ్చితే సపోర్ట్ చేయాలనుకుంటే మన వీడియోని మన వాళ్ళకి షేర్ చేయండి. మీరు లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. అది సంగతి. బాయ్ బాయ్.